హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వసంత పంచమి కదా గాయస్. స్నానం చేసి గుడికి వెళ్ళి దండం పెట్టుకోవాలి. యాక్చువల్లీ ఇవాళ అయితే మా కిడ్స్ని కూడా తీసుకెళ్ళాలి, కానీ వాళ్ళకి స్కూల్ ఉంది, టైం లేదు. సో వాళ్ళని పంపించేసాం. కనీసం మేమన్నా వెళ్ళి వాళ్ళ తరపున ఆ సరస్వతి దేవుని దండం పెట్టుకొని వాళ్ళ చదువుల గురించి కోరుకోవాలని మేము డిసైడ్ అయ్యాం. సో ఇప్పుడైతే స్నానం చేసి రెడీ అవ్వాలన్నమాట. సో నేను రెడీ అయిన తర్వాత మళ్ళీ వీడియోలో కలుస్తాను. బాయ్. హలో గైస్, ఇవాళ వసంత పంచమి కదా. సో మార్నింగే లెగిసి ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజకు కావాల్సిన సామాన్లన్నీ సర్దుకొని ఇంకా ప్రసాదం ఒకటి రెడీ చేయాలి. ఇవన్నీ చేయడానికి స్నానం అయితే చేసేసాను గైస్. స్నానం చేసి మెల్లగా రెడీ అవుతున్నాను. సో టైం అయితే ఇప్పటికే చాలా అయిపోయింది. మా వాళ్ళకి మార్నింగే వంట అది వండేసాను. వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి కదా, పాపం వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి. వసంత పంచమి అయితే సరస్వతీదేవి అమ్మవారి పూజ. వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళ చదువులు బాగుంటాయని, బట్ కుదరలేదు. ఎందుకంటే వాళ్ళకి స్కూల్ ఉంది, టైం చాలేదు. సో వాళ్ళ బదులు మేము వెళ్ళి దండం పెట్టుకుందామని చెప్పేసి నేనైతే రెడీ అయిపోతున్నాను. ఇలా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పూజ చేసుకోవడమే. చిన్నగా అయితే పూజ చేసేసుకున్నాను. దీపారాధన చేసుకొని అగరత్తులు వెలిగించుకొని లాస్ట్లో హారతి చేసుకొని దండం పెట్టేసుకుంటున్నాను అనమాట. దీని తర్వాత నేనైతే గుడికి వెళ్ళాల్సి ఉంది. ఇక్కడ సరస్వతీదేవి అమ్మవారి గుడి ఒకటి ఉందన్నమాట. అక్కడ ఆ గుడి చాలా ఫేమస్ అండ్ చాలా పురాతనమైన గుడి. సో అందరూ ఎక్కువ అక్కడికే వెళ్తారు. అక్కడ అక్షరాభ్యాసం అవి కూడా చేస్తారు. మనకి వసంత పంచమి రోజు చాలామంది పిల్లలకి అక్షరాభ్యాసం చేస్తారు కదా. సో ఆ గుడికి అయితే నేను వెళ్తున్నాను. అక్కడ సరస్వతీదేవి అమ్మవారు ఉంటారు. మంచిగా పూజలు అవి బాగా జరుగుతాయి అనమాట. సో అక్కడికి వెళ్ళి నేను టెంపుల్ లోపలికి వెళ్ళి మొత్తం దర్శనం అవన్నీ చేసుకొని పూజించుకొని మా పిల్లలకి మంచిగా చదువులు రావాలని చెప్పేసి దండమై పెట్టుకున్నాను. కొంతసేపు అలా ప్రశాంతంగా అలా టెంపుల్లోనే కూర్చున్నాను అనమాట. కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. మనకి టెంపుల్ వాతావరణమే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. అందుట్లో చక్కగా ప్రసాదం అయితే తీసేసుకొని మిగిలిన అన్ని గుళ్ళు కూడా దర్శనం అయితే చేసేసుకొని బయటకైతే వచ్చేసాను. ఈవినింగ్ అయితే ఇది మేము పెంచుకున్న మొక్కలు అనమాట. ఈ మొక్కలు ఏంటంటే మనకి శంకు పువ్వులు అంటారు కదా, నీలి రంగులో ఉంటాయి అవి, అండ్ మనీ ప్లాంట్ అండ్ కొన్ని డెకరేషన్ మొక్కలు అవన్నీ మా లాన్లో అయితే పెంచుకున్నాం. ఇక్కడ సన్సెట్ అయితే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో చక్కగా అలా కూర్చొని ఆ సన్సెట్లో కూర్చొని టీ తాగితే సూపర్ ఉంటుంది అనమాట. సో ఒకసారి ఆ సన్సెట్ వ్యూ కూడా మీకు చూపిద్దామని చెప్పేసి నేను మీకు చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ అయితే ఇలా సాయంత్రం అయితే అయిపోయింది. ఇంకా కొంతసేపు నేను టీవీ అయితే చూసాను. స్క్విడ్ గేమ్ 2 చూస్తున్నాను అనమాట. కొంచెం స్నాక్స్ తింటూ అలా కొంతసేపు చిల్ అయ్యి ఇంకా మిగతా చాలా పనులు చేసుకోవాల్సి ఉంది. రేపొద్దునే మార్నింగ్ స్కూల్ ఉంటుంది కదా, కొన్ని కార్యక్రమాలు కొన్ని పనులు అన్నీ పెండింగ్ ఉన్నాయి. సో వంటగదిలోకి వెళ్ళిపోయి వెజిటేబుల్స్ అవి కట్ చేసుకోవడం, అలా ముందుకే స్కూల్కి కావాల్సిన సామానం మొత్తం ముందే సిద్ధం చేసుకోవడం, ఇలా అన్నీ చేస్తున్నాను. మా పిల్లల చదువు కూడా అదే టైంలో చెప్పేస్తాను. చదువు పనులు అన్నీ ఒకే టైంలో అయిపోవాలి. మార్నింగ్ ఎంత పని ఉంటుందో ఈవినింగ్ కూడా అంతే పని ఉంటుంది గాయస్. సో నేను ఇంతటితో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఈ నా వ్లాగ్స్ కొంచెం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కొంచెం. సో ఏమనుకోకండి, నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ చేయండి. ఇంకా ఫ్యూచర్లో బాగా నేర్చుకొని మంచి వ్లాగ్స్ అయితే పెడుతూ ఉంటాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఏమన్నా నా వ్లాగ్ గురించి ఏమన్నా మీకు ఏమన్నా సలహాలు ఇవ్వాలంటే కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఖచ్చితంగా నొక్కండి. నా వ్లాగ్స్ ఇలా మీకు వస్తూనే ఉంటాయి. ఇంకా ఫ్యూచర్లో మంచి వ్లాగ్స్ పెట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఇంకంతే గాయ్స్, ఉంటాను. బాయ్.